जय हो शंकरा ఆదిదేవ శంకర. కాశీ నుంచి తెచ్చి 1973లో ప్రతిష్టాపన చేశారండి. అలాగే వస్తున్న నీరు కూడా కింద శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ 365 రోజులు 24 గంటలు వస్తూనే ఉంటారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. దాన్ని పుట్టుధార అంటారు. అలాగే గుడి దగ్గర నుంచి 10 కిలోమీటర్లు కొండపైకి వెళ్ళేటట్టయితే అక్కడ విరాట పర్వతం ఉంటుందండి. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేస్తూ ఉండేవారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కింద స్వామివారిని అభిషేకం చేసుకునేవారండి. అలాగే గుడి దగ్గర నుంచి మనకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ త్రినాథ స్వామి గృహ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ గుహలో పైన ఆవు పొదుగులు ఉంటాయి, కింద 3 శివలింగాలు ఉంటాయి. ఆవు పొదుగులో చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. అది దాటి వరకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే కోటి లింగాలు అని చెప్పేసి ఉంటుందండి. అక్కడ అర్జునుడు పాశుపదాస్త్రం గురించి తపస్సు చేస్తే మూషాసుడు అనే రాక్షసుడు పంది రూపంలో వస్తాడు. ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పందికి తగులుతాడు. ఆ పంది శివశివానికి కైలాసముడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిపితే కైలాసానికి చేరుతాయని చెప్పి వరమిస్తారు. అందుకని అక్కడ హస్తికలు కలుపుతూ ఉంటారు. హస్తికలు కలిపిన రోజులు సున్న రాళ్ళ కింద తయారవుతాయి. అది దాటి మనకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే ధారగంగ లోయ ఉందండి. ఆ లోలో నుంచి కాశీకి వెళ్లే త్రోవ ఉండేది. 100 సంవత్సరాల క్రితం నారాయణ స్వామీజీ ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళి అక్కడ నుంచి జలం తెచ్చుకొని కింద ఉన్న స్వామివారికి అభిషేకం చేసుకునేవారు. స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పుణ్యగిరి ఎప్పుడు అనుకుంటే రాలేరు, అనుకోకుండా బయలుదేరి రావడమే స్వామివారికి ఉన్న విశిష్టత. ఈ యొక్క క్షేత్రం 7000 సంవత్సరాల కిందదండి. అలాగే ఈ యొక్క 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 12 గంటలకు లింగోద్భావన కాలంలో మహారుద్రాభిషేకం జరుగుతుందండి. అలాగే గుడి ఆలయం ఉదయం 6 గంటల నుంచి శ్రీస్మరామి యత్ర కోటిలింగేశ్వర స్వామి దేవతాత్మాన్ భాస్వంతం. जय हो शंकरा आदिदेव शंकरा. तेरे जाप के बिना चले ये सांस किस तरह. मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला. तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला. పేరు నాగేంద్ర అండి. నేను పుణ్యగిరి దేవస్థానం ఈవోని. ఈ పుణ్యగిరి దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం. ఈ నెల తేదీ 15, 16 తేదీన మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి చాలా ఘనంగా జరుగుతుంది. ఈ దేవాలయంలో భక్తులు వేలాది మందిగా తరలి వస్తారు. అందరు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ వారు సహకారంతో చాలా బాగా. మాకు సీతంపేట నుంచి వచ్చాం, వేపాడ మండలం. ఇక్కడ పుణ్యగిరిలో ఉన్న ఉమాకోటి లింగేశ్వర స్వామి చాలా ఫేమస్. చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాల నుంచి వస్తారు. అలాగే ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా చాలా మంది వస్తారు. ఇక్కడ శివయ్య చాలా పవర్ఫుల్. ఏ కోరికను కోరుకున్నా సరే మనకి వేగంగా నెరవేరుతాయి. అదే మహాశివరాత్రి పర్వదినాన్ని జరిగే వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతాయి. అండ్ ఇక్కడ ఈ గుడి వైభవం చాలా అందంగా మధురంగా కూడా. జిల్లా దేవరాపల్లి మండలం చిన్నంతులి గ్రామం. మేము ఇక్కడికి దేవరాపల్లి నుండి వచ్చాం. ఇక్కడ దేవుణ్ణి దర్శించుకుంటే చాలా బాగుంటుందని పెద్దలందరూ చెప్పారు. దానికోసం చాలా దూరం